ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరని, కానీ దేవుడు నిత్యము నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. అలా జరిగే ప్లాన్లను దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చూస్తున్నాడు. నీ లోపల ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నావో చూస్తున్నాడు. నీ తలంపు ఏ రకమైన దాంట్లో ఉంటున్నావో చూస్తున్నాడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళాక ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. నువ్వు బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ స్నేహితులు ఎవరో చూస్తున్నారు. నువ్వు బస్సు ఎక్కావా, ట్రైన్ ఎక్కావా, లారీ ఎక్కావా, కార్ ఎక్కావా, ఇంకేదైనా ఎక్కావా అని చెప్పి ప్రతి దాన్ని కూడా దేవుని కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. నీ ఇంట్లో సీసీ కెమెరా లేకపోయినా సరే దేవుని కెమెరా నీ ఇంటిని ఎప్పుడు రికార్డు చేస్తూనే ఉంటుంది. ఈ భూమి మీద ఏ మనిషి ఎక్కడ ఏం చేస్తున్నాడో, ఎన్ని కోట్ల మంది అని ఉండండి, ఎన్ని లక్షల మంది అని ఉండండి, వాళ్ళందరి రికార్డులు దేవుడి దగ్గర ఉంటాయి. దేవుడు మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఏ బాధలు అనుభవిస్తున్నా, ఏ ఆనందాన్ని చూస్తున్నా, ఏ సమస్యను చూస్తున్నా, ఏ ఇబ్బందులు చూస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నీ వెనకాల ఎవరెవరు ఏ ప్లాన్లు చేస్తున్నా, నీ వెనకాల ఎవరెవరు ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నా, నేను ఎంతమంది పాడేయాలని, కృంగదీయాలని, నాశనం చేయాలని, ఇబ్బంది పరచాలని, రకరకాలుగా నేను ఎంతమంది నీ గురించి ఆలోచన చేసినా సరే దేవుడు అదంతా తన కెమెరాలో రికార్డు చేసుకుంటున్నాడు. దేవుని కెమెరా ఎట్లా ఉంటుందంటే, భూమి అంతటా, అడవి లోపల, చెట్ల లోపల, పక్షుల లోపల, సముద్రాలలో. అందుకే కదా దావీదు అంటాడు ఏమని, 23వ దావీదు కీర్తనలో అంటాడు, గాఢాంధ కాపులలోకి నేను వెళ్ళినా అక్కడ కూడా నీవు నన్ను వదిలిపెట్టకుండా నన్ను కాపాడుతున్నావు ప్రభు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే కదా ఆకాశము పైకి రెక్కలు కట్టుకొని ధరించి ఎగిరిపోయినా కూడా, అలాగే భూమి మీదనున్న, భూమి కింద సముద్రం లోపల దిగాంతంలోకి వెళ్ళినా కూడా నీ చెయ్యి నన్ను విడిచిపోలేదు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని కెమెరా భూమి మీద, ఆకాశం మీద, సముద్రంలో, సముద్రం కింద, మట్టి లోపల, భూమి లోపల, అగాధములో, నరకములో, భూలోకంలో, ఇళ్లల్లో, సముద్రాల్లో, బిల్డింగులలో, ఎక్కడైనా సరే ఆయన కీసీ కెమెరా ప్రతి చోటనున్నది.